ఉద్దేశం లేదని వంగవీటి రంగా కూతురు ఆశారంగా స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని సీతనపల్లి గ్రామంలో నిర్వహించిన వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన రంగా ఆశయాలతో ముందుకు వెళ్తున్నామని నేతలు పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివేణి మండలం సీతనపల్లిలో అంగరంగ వైభవంగా పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉన్న ఏకైక ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి సాక్షాత్తు ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణమ్మ గారు ఈ రోజున ఆ విగ్రహావిష్కరణకి రావడం జరిగింది. ఆ విగ్రహాన్ని 27వ విగ్రహం నేను స్పాన్సర్ చేశాను. ఈ యొక్క గ్రామ ప్రజల కోరిక మేరకు చాలా గొప్పగా నిర్వహించారు ఈ యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని. ఒకటే చెప్తున్నాం, రంగా గారు పేదల పాలిట పెన్నిది, ఆయన అందరివాడు. ఆయన పుట్టింది కాపు కులమే అయినా ఆయనకి అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు, ఆరాధ్యులు ఉన్నారు. కులాలకు మతాలకు అందరికీ ఆయన అండగా నిలబడిన ఏకైక ప్రజానాయకుడు ఎవరున్నాడు వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ రాధారంగా మిత్రమండలిని స్థాపించి ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకుని మరి 35 ఏళ్ళుగా నడిపిస్తున్న ఏకైక కార్యక్రమం మేము. అలాంటిది ఇవాళ మా అన్నగారు, నా అన్నగారి కుమార్తె మరి సాక్షాత్తు ఆశా కిరణమ్మ రావటం సేమ్ మీరు ఒకటే చూడండి. మళ్ళీ రంగా గారి విగ్రహాన్ని రంగా గారి ఆవిష్కరించిన రీతిలో ఆ తల్లి సేమ్ రంగా గారి లాగానే ఉంటుంది. సీతన్నపల్లె గ్రామం రంగా గారి అభిమానులు ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం పిలిచారు. ఆయన అభిమానులు కలవటం జరిగింది, ఆవిష్కరణ జరిగింది. చాలా ఆనందంగా ఉంది అందరినీ కలిసి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, రంగా గారి అభిమానులందరూ నా కుటుంబాన్ని కలుసుకున్నప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప పనులన్నీ ఎప్పుడు అందరి నోట వింటూ ఉంటే కూతురిగా గర్వకారణంగా ఉంటుంది నాకు చాలా. అందుకనే ఒక కుటుంబంలా చూస్తాను ఆయన అభిమానుల్ని. వాళ్ళకి నేను ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పి నా మాట ఇస్తున్నాను. కానీ ప్రస్తుతం కాదు, నాకు ఆర్గనైజేషన్ పని అనేది ముఖ్యము. దాని మీద నేను ఫోకస్ పెడతాను. ఇంకా దానికి టైం ఉంది. రాజకీయ అనే దానికి ఇంకో 1.5 years టైం ఉంది. ఇప్పుడప్పుడే నేను ఏ డిసిషన్ తీసుకోలేదు. దయచేసి నేను ఈ పార్టీ అని చెప్పి ఎలాంటిది నమ్మకండి. నాకు ఏ పార్టీతో అసోసియేషన్ లేదు, ఇప్పటి వరకు లేదు. అంత ముందు కూడా చెప్తాను, ఇప్పటికీ అదే చెప్తున్నాను. నాకు ఏ పార్టీతో అసోసియేషన్ లేదు. నేను రంగా గారి అభిమానులు కలవటానికి అని చెప్పి, నా ఆర్గనైజేషన్ బలపరచడానికి అని చెప్పి ముందుకు